హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ సంధ్యారాణి, గైనకాలజిస్ట్, లక్ష్మీనరసింహ హాస్పిటల్, వరంగల్. ఈ రోజుల్లో మీ అందరికీ తెలిసిందే మెనోపాజ్ అంటే ఏంటి? పీరియడ్స్ కంప్లీట్గా ఆగిపోతే దాన్ని మెనోపాజ్ అంటారు. సో మెనోపాజ్ ఆగిపోవడానికి ముందు 5 years బిఫోర్, 5 years ఆఫ్టర్ పెరిమెనోపాజ్ అంటారు. సో పెరిమెనోపాజ్లో చాలామంది మహిళలు చాలా సిమ్టమ్స్కి గురవుతుంటారు. హార్ట్ ఫ్లషెస్ కానీ, నైట్ స్వెట్స్, వాళ్ళకి జాయింట్ పెయిన్స్, వాళ్ళకి చాలా కోపము, ఇరిటేషను, చిరాకు, విసుగు ఇలాంటివన్నీ వస్తుంటాయి. సో అది మెనోపాజ్ సిమ్టమ్ అని రికగ్నైజ్ చేసుకొని దానికి సరైనటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి. మెనోపాజ్లో చాలామంది మహిళలు చాలా సైకలాజికల్గా అప్సెట్ అవుతుంటారు. సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతుంటాయి. నిద్ర డిస్టర్బెన్స్ కూడా అవుతుంటుంది. మాటికి యూరిన్కి వెళ్ళాల్సిన అవసరం పడుతూ ఉంటుంది. సో ఈ సిమ్టమ్స్ అన్నీ ఎర్లీగా డిటెక్ట్ చేసి దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా బాగుంటుంది. సో ఏంటంటే మెనోపాజ్ అనేసి కూడా ఏం సిమ్టమ్స్ ఉన్నాయి, దానికి రెమెడీ ఎలా, ఏం చేస్తే తగ్గుతుంది, దానికి మెడిసిన్స్ తీసుకోవాలా, ఆర్ లేకపోతే చిన్నగా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటాం. వాళ్ళు తీసుకునేటువంటి ఆహారము, కాఫీ, టీ అవాయిడ్ చేయడము, అధిక బరువు తగ్గించుకోవడము, దాన్ని రికగ్నైజ్ చేసి సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.